రావడానికి కారణం. రైట్ సార్. అండ్ అంటే ఎన్నికలకి ఇంకా నెల సమయం ఉంది కాబట్టి అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీలతో కంపేర్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో వెనకబడింది సార్. కరీంనగర్, ఖమ్మం అండ్ హైదరాబాద్. ఇక్కడ ముఖ్యంగా ఈ హైదరాబాద్ స్థానానికి సంబంధించి ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ అండ్ ఎంఐఎం మధ్య ఒక లోపాయికారి ఒప్పందం కుదిరింది అని చెప్పేసి ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి? అండ్ మజ్లిస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ప్రోగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా అటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే మీరే క్వశ్చన్ అడిగారు, మీరు ఆన్సర్ కూడా చెప్పేశారు. ఎందుకు అలాంటి అనుమానం ఉంటుంది అని క్వశ్చన్ అడిగారు, వెంటనే దానికి ఆన్సర్ కూడా చెప్పారు. అదే ఆన్సర్, ఇంకా వేరేదేం లేదు. మీరు మీరే ఆన్సర్ చెప్పారు. ఎంఐఎం ఎవరికి అధికారంలో ఉంటే వాళ్ళతో కలుస్తారు. నిన్న డెవలప్మెంట్ ఏంటంటే, మీరు గమనించారో లేదో, చదివారో లేదో, నిన్న కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు అది ఇప్పుడు తాజాగా చర్చకు కారణం. సో ఫిరోజ్ ఖాన్ అన్నది ఏంటంటే, ఆయన నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి అనుకుంటా, వైసీ పైన ఎమ్మెల్యే కూడా పోటీ చేసినట్టున్నారు, నంపల్లి నుంచి అనుకుంటా. సో కదా, సో ఆయన ఫిరోజ్ ఖాన్ ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. మా నాయకుడు ఏది చెప్తే, మా పార్టీ ఏది చెప్తే, మా రేవంత్ నాయకుడు ఏం చెప్తే నేను అసదుద్దీన్ ఓవైసీకి క్యాంపెయిన్ చేయడానికైనా సిద్ధమే అని. సో ఈ స్టేట్మెంట్ ఇస్తూ కూడా ఫిరోజ్ ఖాన్ ఇంకో క్లారిటీ కూడా ఇచ్చాడు. కానీ అలాంటి ఇన్స్ట్రక్షన్ ఏది నాకు పార్టీ నుంచి, నాయకుడి నుంచి లేదు అని కూడా చెప్పాడు. ఆ ఫిరోజ్ ఖాన్ స్టేట్మెంట్ చూశాను, ఆయన తెలుగులోనే చెప్పాడు. సో రెండు పార్ట్స్గా చెప్పాడు. మొదటి పార్ట్లో మా పార్టీ ఆదేశిస్తే బీఆర్ఎస్ను దూరం చేసేందుకు, ఓడించడానికి బీఆర్ఎస్ను ఎంఐఎంను దూరం చేసేందుకు ఓవైసీకి మద్దతు ఇవ్వాల్సి వస్తే నేను హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేస్తాను, వ్యక్తిగతంగా ఉండదు, పార్టీ ముఖ్యము అనే ఒక స్టేట్మెంట్. కానీ అదే స్టేట్మెంట్ కంటిన్యూషన్ లెవెల్లో మా పార్టీ అలాంటి ఆదేశాలు ఏమి ఇవ్వలేదు అన్నాడు. కానీ మొదటి పార్ట్ కాంట్రవర్సీ అయింది. దీనికి దాంతో విహెచ్ రియాక్ట్ అయ్యారు. హనుమంతరావు ఏమన్నాడు, ఇది ఏంది ఫిరోజ్ ఖాన్ ఇట్లా మాట్లాడుతావు, ఇది బీజేపీకి లాభం అవుతుందని కులం చెప్పేసింది హనుమంతన్న. సో హనుమంతరావు గారు అనేది నిజం, అది విహెచ్ అన్నది. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా బీజేపీకి ఆయుధం అవుతుంది. సో ఫిరోజ్ ఖాన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వల్ల మళ్ళీ చర్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అని. కానీ రియాలిటీ ఏంటి? రియాలిటీ నేషనల్ పొలిటికల్ రియాలిటీ ఉంది, స్టేట్ పొలిటికల్ రియాలిటీ ఉంది. నేషనల్ పొలిటికల్ రియాలిటీలో ఓవైసీ పట్ల కాంగ్రెస్ పార్టీ కాదు, సెక్యులర్ అపోజిషన్ మొత్తం కోపంతో ఉన్నారు. కారణం ఏంటంటే ఓవైసీ మూవ్స్ పైన అనుమానాలు ఉన్నాయి. ఓవైసీ తన స్వరాష్ట్రమైన తెలంగాణలో మాత్రం తన 7 సీట్లు దాటి పోటీ చేయడు, కానీ దేశమంతటా తిరిగి 100 సీట్లు 50 సీట్లు పోటీ చేస్తాడు. ఇప్పుడు యూపీలో కూడా ఆల్రెడీ బీజేపీ ఉంది, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఉంది, ఆర్ఎల్డి, అలాగే కొన్ని అప్నా దళ్లోని ఒక వర్గము, సంజయ్ నిషాద్ పార్టీ, ఇవన్నీ కూడా చిన్న చిన్న కులం, ఒక పర్టికులర్ కాస్ట్, పర్టికులర్ ప్రాంతానికి పరిమితమైన పార్టీలు ఎన్డీఏలో ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ, అలాగే కాంగ్రెస్, ఇంకా చిన్న చిన్న బీసీ కులం పార్టీలు ఇండియా కూటమి ఉన్నాయి. మూడో ప్లేయర్గా బీఎస్పీ ఉంది, 4వ ప్లేయర్గా ఎంఐఎం ఉంది. ఎంఐఎం కూడా అప్నా దళ్లో ఒక చిన్న వర్గము, ఇలా కొన్ని పార్టీలతో కలిసి ఉంది. అందువల్ల ఓవైసీ రోల్ పైన ఓవైసీ ద ట్రోజన్ హార్స్, మాయా గుర్రము, ఆయన పైకి మోడీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు, కనిపిస్తాడు. కానీ అంతర్గతంగా ఆయన చేసే పని ఏంటి అంటే, ఎక్కడెక్కడైతే ముస్లిం ఓటింగ్ గణనీయంగా ఉందో అక్కడ పోటీ చేసి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న పార్టీకి ఆ ఓటు రాకుండా ఎంఐఎం వెనకాల తప్పించుకుంటాడు. ఇది పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడుతుంది. అది మీకు యూపీలో సహజంగా బీజేపీకి ప్రిన్సిపల్ ఛాలెంజర్ ఎస్పీ కనుక ముస్లిం ఓటు ఎస్పీకి పోకుండా ఎంఐఎం ఆ ఓటు లాగేస్తుంది. బీహార్లో ఆర్జేడీకి పోకుండా ఆ ఓటు లాగేస్తుంది. సో ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో ఈ అనుమానం ఉంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ చేంజ్ ఏమొచ్చింది అంటే, నేషనల్ పొలిటికల్ రియాలిటీ విషయంలో కాంగ్రెస్కు ఐ థింక్ ఎంఐఎం పైన అనుమానంలో ఏ మార్పు ఉండదు.
కానీ తెలంగాణకు వచ్చే వరకు ఒక ప్రత్యేక రాజకీయ పరిస్థితి ఏర్పడింది. ఒక్కటి ఎంఐఎంకున్న సహజ స్వభావము ఎవరు అధికారంలో ఉంటే వారితో మిలాఖత్ కావడం. సో వారితో మిలాఖత్ అయి తమ కోటలోకి ఎవడు రాకుండా చూసుకోవడం. సో హైదరాబాద్లో తమ కోట పదిలంగానే ఉంటేనే వారు దేశంలో ఈ పని చేయగలుగుతారు. అందువల్ల తమ కోట పదిలంగా ఉండటానికి ఇక్కడ ఎవరు పవర్లో ఉంటే వారితో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఇక అదే సమయంలో ఎంఐఎంకి ఇంకో ఛాలెంజ్ కూడా వచ్చింది. ఇవాళ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎంఐఎం నిలబడితే ఎంఐఎం యొక్క ఉనికి ప్రశ్నార్థకమైనట్టుంది. ఎందుకంటే ముస్లిం ఓటు క్లియర్గా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసినా చెయ్యకపోయినా ర్యాలీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కామ్గా ఉన్న ర్యాలీ అవుతుంది. అది ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు అనవసరంగా ఒక వ్యాఖ్యలు చేసి హిందూ ఓటు బీజేపీకి పోలరైజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అందుకే హనుమంతన్ అన్నది కరెక్ట్. అది విహెచ్ చేసిన విమర్శ. అయితే ఆయన లోపల గాంధీబాలో చెప్పాల్సింది బయటికి చెప్పేశాడు, కొల్లం మనిషి కనుక. కానీ రియాలిటీ ఏంటి? ఏమీ చేయకపోయినా ముస్లిం ఓటు వస్తుంది. యూ డోంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్, నథింగ్, కామ్గా ఉన్నా కూడా. ఓవైసీ భయం ఏంటంటే మారిన రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేదు, దేశంలో మోడీ మూడవసారి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని దేశంలో నిలవరించగలిగే శక్తి కాంగ్రెస్కి ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాష్ట్రంలో కూడా బీజేపీని ఆపగలిగే శక్తి కాంగ్రెస్కి ఉంటుంది. బీజేపీని ఆపగలిగే పార్టీకి వ్యతిరేకంగా ఎంఐఎం ఇక్కడ నిలబడితే తనకు అనుకూలంగా ఉన్న మైనారిటీ ఓటు కూడా ఎంఐఎం కోల్పోతుంది. అంటే ఎంఐఎం రాజకీయ అస్తిత్వానికి ఉనికికి తెలంగాణ గడ్డపైనే ప్రమాదం ఏర్పడింది. ఇది గమనించిన ఎంఐఎం నాయకత్వం ఇప్పుడు మనం కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాడు అన్నది తన ఓటర్లకు కూడా అర్థమై తన ఓటర్లు కూడా డిజర్ట్ అవుతారన్న భయం పట్టుకున్నది. అందువల్ల అనివార్యంగా ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలి అంటే కాంగ్రెస్తో పాటు చేయాల్సిందే. అందులో అసెంబ్లీ ఎన్నికల్లాగా కాంగ్రెస్ను తిట్టే పనే చేయలేడు. అందువల్ల ఎంఐఎం తన ఉనికి కొరకు, తన అస్తిత్వం కొరకు తెలివిగా కాంగ్రెస్తో కలవాలని చూస్తుంది. కాంగ్రెస్కి ఏంటి, మొదలు 7 ఎమ్మెల్యేలు అవసరం ఉంది. ఎందుకంటే 65 సీట్లు మాత్రమే ఉంది. ఆల్రెడీ షిందేలు వస్తారని, పిందెలు వస్తారని, షిందెలు వస్తారని ప్రత్యర్థులు బెదిరిస్తూనే ఉన్నారు. ఎన్నికల తర్వాత పార్టీ ఉండదు, ప్రభుత్వం కూలుతుందని. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు. రెడీమేడ్గా ఉన్నది ఏంటంటే బాగా ఆకలింది అనుకోండి, ఇది మ్యాగీ ప్యాకెట్ తీసి వెంటనే 2 నిమిషాలలో వంట అయిపోతుంది. సో పొలిటికల్ మ్యాగీ ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి దగ్గరికి వచ్చింది సవాల్ అనుకున్నప్పుడు ఆ మ్యాగీ ప్యాకెట్ తీసేసుకొని 2 నిమిషాల్లో వేడి నీళ్ళు వేసుకొని తినేసి బయటకు అసెంబ్లీకి వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఆ పొలిటికల్ మ్యాగీ ఎంఐఎం. సో ఆ ఎంఐఎంకి 7 సీట్లు ఉన్నారు. ఎప్పుడు వస్తే అప్పుడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీయచ్చు, డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఆ పాల ప్యాకెట్ తీయచ్చు బయటికి. సో అందువల్ల ఎంఐఎంను అవసరం ఉండవచ్చు అని. ఎందుకంటే 7 ఎమ్మెల్యేల మద్దతు ఉంది కనుక పార్టీ ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచుకోవటానికి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే హైదరాబాద్లో ఎంత కొట్లాడినా ఓవైసీని ఓడించడంత సులభం కాదు. కానీ మిగతా 16 సీట్లలో ఎంఐఎం మద్దతు కూడా ఉంటే ఈ మైనారిటీ ఓటు పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఈ పని కనుక బహిరంగంగా జరిగితే ఆటోమేటిక్గా బీజేపీకి కౌంటర్ మెజారిటీ కన్సాలిడేషన్ అవుతుంది. ఇప్పటి వరకు దేశంలో బీజేపీ పెరగటానికి ఒక ముఖ్యమైన కారణాల్లో సెక్యులర్ అపోజిషన్ చేసిన ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్, అంటే ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు, సంతుష్టీకరణ రాజకీయాలు, ఓవర్ట్లీ ప్రో ముస్లిం పాలసీస్. అది మమతా బెనర్జీ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, అన్ని పార్టీలు సెక్యులరిజం పేరిట బీజేపీ కమ్యూనల్ పార్టీ అవుతుందట, ఎంఐఎం సెక్యులర్ పార్టీ అవుతుందా? నేను హనుమంతరావు విహెచ్ గారు అది కూడా అడిగాడు, కరెక్ట్ అడిగాడు. అది కమ్యూనల్ పార్టీ, దాంతో ఎట్లా పెట్టుకుంటామని. అయితే విహెచ్ మనను మర్చిపోమంటున్నాడు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు ఉన్నప్పుడు ఇదే కమ్యూనల్ పార్టీతో కలిసే ఉన్నారు కదా. సో అందువల్ల 2004 to 2014 మధ్య. సో అందువల్ల బీజేపీకి సెక్యులర్ అపోజిషన్ అవకాశం ఇస్తుంది. మమ్మల్నేమో హిందూ మెజారిటేరియన్ కమ్యూనల్ పార్టీ అంటారు, మరి ముస్లిం పార్టీలతోనేమో మీరు చేతులు కలుపుతారు. అంటే ముస్లింలో సెక్యులర్, హిందువులు సెక్యులర్ కాదా? ఈ ప్రశ్న హిందూ ఓటు కన్సాలిడేషన్కు బీజేపీకి ఉపయోగపడుతుంది. అందువల్లనే ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యల పైన విహెచ్ వీళ్ళు రియాక్ట్ కావడం. బట్ రియాలిటీ ఏంటి, అక్కడ కాంగ్రెస్కి అవసరం ఉంది ఎంఐఎం మద్దతు, ఎంఐఎంకి అవసరం ఉంది కాంగ్రెస్ మద్దతు. అందువల్ల బీఆర్ఎస్ దెబ్బతిన్నది 3వ స్థానానికి వెళ్ళిపోతుంది.
అనే అభిప్రాయం కలిగింది. అందువల్ల ఫీల్డ్లో లేని బీఆర్ఎస్తో రాజకీయం నడపడం కన్నా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన పార్టీగా ముందుకొస్తున్న కాంగ్రెస్తో రాజకీయం కలవడం అనే యాంగిల్ ముందుకు వచ్చింది. బట్ ఎంత మేరకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అంగీకరిస్తుంది? ఇదేదో తెలంగాణ స్పెసిఫిక్ కాదు కదా ఓవైసీ అంటే. ఓవైసీ అంటే దేశమంతా తిరిగి ఇది పార్లమెంట్ ఎన్నికలు ఓన్లీ తెలంగాణలో జరుగుతలేవు కదా. యూపీలో వెళ్ళి కాంగ్రెస్ని తిడతాడు ఓవైసీ, బీహార్లో పోయి కాంగ్రెస్ని తిడతాడు. తెలంగాణలో కాంగ్రెస్ ఎలా కలుస్తుంది? ఈ ప్రాక్టికల్ డిఫికల్టీస్ కూడా ఉన్నాయి. రైట్ సార్, మీరు చెప్పింది వాస్తవం సార్. ఫిరోజ్ ఖాన్ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 5.7% ఓట్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది సార్. నేను ఈ లోపల 2014 అండ్ 2019 ఈ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఈ కొన్ని స్టాటిస్టిక్స్ తీశాను. ఇక్కడ బీజేపీ మాత్రమే ఎంఐఎంకి పోటీ ఇస్తుంది సార్. 2019లో 27% ఓట్ షేర్ బీజేపీ కైవసం చేసుకుంది. 2014లో 32%. బీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి 7.2, 2019లో టీఆర్ఎస్ అప్పుడు పార్టీ టీఆర్ఎస్ 3.83 ఓన్లీ. కాంగ్రెస్ పార్టీ 5.07% 2014లో. ఇప్పుడు 2019లో 5.7%. అంటే ఈ గణాంకాలను చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎంఐఎంకి పోటీ ఇవ్వడానికి అగ్రెసివ్గా ఫైట్ చేస్తోంది. కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బలమైన అభ్యర్థులను పెట్టకపోవడమో లేకపోతే స్నేహపూర్వక పోటీలో ఉండడమో ఇది సూచిస్తోంది సార్. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఒకటి అంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఇద్దరికి ఓటు రాలి. ఇద్దరు కలిసి ఎంఐఎంతో కలవలేరు కదా, ఎవరు ఒక్కరే కలుస్తారు కదా. 2014 అయినా 19లోనైనా మీకు బీఆర్ఎస్కు ఓటు రాలే, కాంగ్రెస్ కూడా ఓటు రాలే. మరి ఇద్దరు కలిసి స్నేహపూర్వక పోటీ ఉండదు కదా, ఎవరైనా ఒక్కరే ఉంటారు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే అఫ్కోర్స్ ఒక లేయర్లో బీఆర్ఎస్తో ఎవరు అధికారంలో ఉంటే వారితో ఒక స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. హైదరాబాద్ వరకు నా కోట ముట్టుకోకు, ఆ ఎంపీ నా ఎమ్మెల్యే సీట్లు, మిగతా చోట నీకు సహకరిస్తాను రాష్ట్రంలో అని. సో బీఆర్ఎస్ ఎంఐఎంను లిమిట్ చేసే పనిలో, ఎంఐఎంను లోకలైజ్ చేసే పనిలో, ఎంఐఎంను కంటైన్ చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ దాటి నువ్వు రాకూడదు అనేటువంటి ఒక అండర్స్టాండింగ్లో భాగంగా ఈ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అందువల్ల స్నేహపూర్వక పోటీ అందామా, రకంగా ఎంఐఎంకు ఉపయోగపడేలా కూడా పోటీ పెడతారు. అధికార పార్టీ ఏం చేస్తుందంటే, నేను మరి వెరిఫై చేయాలి, జనరల్గా హిందూ క్యాండిడేట్ పెడతారు. మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్లు 2014, 2019 వెరిఫై చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ హిందూ క్యాండిడేట్లను పెడుతుంటారు అధికారంలో ఉన్నవాళ్ళు. అంటే హిందూ క్యాండిడేట్లను పెట్టి ఓవైసీకి పడే ఓట్లు డిస్టర్బ్ చేయకుండా ఓవైసీ ప్రత్యర్థికి పడే ఓట్లు డివైడ్ చేస్తారు. ఎంతో కొంత హిందూ క్యాండిడేట్ పెట్టినాక ఆ ఓటు హిందూ ఓటే డివైడ్ అవుతుంది తప్ప ఓవైసీ ఓటు డివైడ్ కాదు. సో ఈ పాలిటిక్స్ ఎంఐఎంతో వ్యూహాత్మక అండర్స్టాండింగ్ ఉన్న అధికార పార్టీ చేస్తూ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, కానీ బీఆర్ఎస్ అభ్యర్థి నార్మల్గా హిందూ అభ్యర్థి పెడతారు. సో దిస్ ఈజ్ ద ట్రెండ్ రాజకీయ అక్కడ. బట్ ఈ పని ఏదైనా అధికారంలో ఉన్నవారు బీఆర్ఎస్ ఎంఐఎంతో సీరియస్గా పోటీ పడదు, అది 2 సార్లు అన్నది నిజం. మరి కాంగ్రెస్ పోటీ పడి ఉండాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో ఎంఐఎం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంఐఎంతో ఉండటానికి అవకాశం లేదు. కానీ ఏమవుతుంది అంటే 10 ఏళ్ల పాటు అంతకుముందు కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఎంఐఎంతో సహజీవనం చేయడం వల్ల ఓల్డ్ సిటీలో ఈ పార్టీ పెరుగుదల ఉండదు. ఆ పార్టీ ఎప్పుడైనా రాజకీయాల్లో నువ్వు ఫీల్డ్ మీద నిలబడి ప్రత్యర్థులు కొట్లాడితే పార్టీ ఉంటుంది తప్ప నువ్వు లాలూచి పడితే అండర్స్టాండింగ్ వస్తే పార్టీ ఉంటుందా? అందువల్ల కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 10 ఏళ్ళు ఎంఐఎంతో కలిసి ఉండి ఓల్డ్ సిటీలోకి ఎంటరే కాకపోతే ఎంఐఎం కంచి కొట్ట, ఆ తర్వాత తెలంగాణ వచ్చాక అవసరం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఏముంటుంది అక్కడ? దాంతోపాటు ఓవైసీ ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ నడుపుతాడు కనుక దానికి కౌంటర్ కన్సాలిడేషన్ హిందూ ఐడెంటిటీ పాలిటిక్స్ అనివార్యంగా జరుగుతుంది. అందుకే ఓవైసీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ వస్తుంది తప్ప వేరే పార్టీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వేరే సెక్యులర్ పార్టీస్ ఏవి సీరియస్గా ఓవైసీ సంగతి తేల్చాలి అన్న ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఆ మాటకొస్తే బీజేపీ కూడా ఓవైసీ పైన చేసింది ఏం లేదు. హైదరాబాదులో ఓవైసీ ఉంటే తమకు ఉపయోగమే, నానానికి బొమ్మ బొరుస.
ఓవైసీ ఉంటేనే బీజేపీకి ఓల్ సీట్లు ఓట్లు పడతాయి. అందువల్ల బీజేపీ నీడ్స్ ఓవైసీ, ఓవైసీ నీడ్స్ బీజేపీ. అందుకే ఒకరికొకరు తిట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, ఒకరికొకరు రెచ్చగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ నేను చాలాసార్లు చెప్పాను, దేశంలో ఇంతమంది ప్రతిపక్ష నేతల పైన ఈడీ, సిబిఐ, ఐటీ కేసులు ఉన్నాయి. ఒక్క ఓవైసీ కుటుంబం పైన కానీ, ఎంఐఎం నేతలపై కానీ, ఎంఐఎం అనుకూల వ్యాపారవేత్తలపైన ఏదీ ఉండదు, జీరో. ఎందుకు ఉండదు అనే ప్రశ్న నేను చాలాసార్లు అడిగాను. వాళ్ళు నిజాయితీ పరులైనా అయి ఉండాలి, లేదంటే వాళ్ళను కేంద్రం కాపాడుతున్నట్టు ఉండాలి. ఏదో ఒకటైతే బీజేపీ చెప్పాలి కదా. ఓవైసీ చాలా హానెస్ట్ పొలిటీషియన్, కేజ్రీవాల్ అవినీతిపరుడు, అఖిలేష్ అవినీతిపరుడు, మమతా బెనర్జీ అవినీతిపరుడు, అసలు దేశంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ అవినీతిపరుడు. ఎందుకంటే వాళ్ళందరిపైన సిబిఐ, ఈడో, ఐటీ కేసులు ఉన్నాయి. అంటే ఓవైసీ అవినీతిపరుడు కాదు, అందుకే ఆయన మీద మేము ఏ కేసులు పెట్టలేకపోయాం అనేది అన్న బీజేపీ చెప్పాలి. కాదు మరి మీకు ఉపయోగపడుతున్నాడు కనుక మీరు ముట్టుకోవడం లేదా అనే అనుమానం అన్న బలపడుతుంది. అందువల్ల ఓవైసీ పాలిటిక్స్ దేశంలో బీజేపీకి ఉపయోగపడుతున్నాడు, రాష్ట్రంలో బహుశా కాంగ్రెస్కి ఉపయోగపడే రాజకీయం చేస్తాడు అనుకుంటారు. రైట్ సార్. ఇక